అలాగే సరే మనమైతే అడుగుతున్నాం ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D అనమాట. సో లాస్ట్ ఎపిసోడ్లో మనం ఏం చేసామో మనకి గుర్తుకు లేదు, ఎందుకంటే చాలా రోజుల తర్వాత అయితే వీడియోలు అయితే పెడుతున్నాం. సో మనమైతే ఈరోజు బ్లాగింగ్ అయితే చేయబోతున్నాం అండ్ మన హోమ్ టూర్ అయితే చేస్తున్నాను. సో చాలా మంది చించాను హోమ్ టూర్ చేయమన్నా, అందుకే చేయని కానీ స్టార్ట్ అయితే అవుతున్నాను. వచ్చింది అన్న 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 ఫ్రాంక్లిన్ అన్న వచ్చింది. వచ్చిందిరా షించాన్, కంటిన్యూ చేయి. సో ఇప్పుడైతే మనం అయితే బయటికి అయితే వెళ్తున్నాం గ్యాస్. ఇది మంచిగానే ఉంది కదా, చాలా మంచి ప్రకృతి ఉంది. సో ఇప్పుడైతే మనమైతే ఇక్కడ నుంచి అయితే పక్కన బయటకి అయితే వెళ్ళి వచ్చేసాం అండ్ ఇది ప్రకృతి అయితే చాలా బాగుంది, రోడ్డు కూడా చాలా బాగుంది అనమాట. సో ఓకే, మనమైతే ఇప్పుడైతే బైక్ తీసుకొని మనమైతే మన షించాన్ హోమ్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. అండ్ అక్కడ కొన్ని పనులు అయితే ఉంటాయి కదా, ఆ పనులు అయితే చేసుకొని అయితే వద్దాం. చిన్న చిన్న పనులే గాయస్, తొందరగా అయితే అయిపోతుంది. ఓకే పదరా షించాన్, ఇప్పుడు ఇది హయాబూసా ఎక్కేద్దాం. సో గైస్, ఇప్పుడు ఫ్రాంక్లిన్ అయితే హయాబూసా అయితే నడుపుతున్నాడు. నన్ను కూడా ఎక్కించుకొని వెళ్తాడేమో తెలియదు, కానీ ఎక్కించుకొని వెళ్తే మంచిగా ఉంటుంది. ఎక్కించుకో ఫ్రాంక్లిన్ అన్న, ఎక్కువ షించాన్ నీకోసమేరా. ఫ్రాంక్లిన్ అన్న మరొక పని చేద్దాం కంటెంట్ కోసం. నేను ఉరుక్కుంటూ వస్తాను, నువ్వు బండి నడుపు. సరేరా, సరే, అది బెస్ట్ ఐడియా రా. దాదా ఇగో ఇక్కడ ఆయన ఇక్కడ నుంచి రేస్ స్టార్ట్ చేద్దాం. దర్శించాను రా. 3, 2, 1 అండ్ గో. ఓకే ఇట్లా ఇడికి రా రషించ. ఇంటికి వేసి వీళ్ళందరూ ఏంట్రా, వీళ్ళందరూ బురదలో స్నానం చేసి వచ్చారా ఏంటి? ఒడియమ్మ ఏలియన్సా ఏంట్రా వీళ్ళందరూ? జాంబీస్ ఆయన్ని కుంపదీసి. షించాన్ రాకు ఇక్కడికి. ఫ్రాంక్లిన్ అన్న వీళ్ళందరూ ఏంటి? ఫ్రాంక్లిన్ అన్న వీడియో తీ, ఫ్రాంక్లిన్ అన్న కంటెంట్ మంచిగా వస్తుంది. జాంబీలు వచ్చినాయి ఫ్రాంక్లిన్ అన్న. అరే కరుస్తే రే, కనిపించుకుంటారా? షించాన్ ఫ్రాంక్లిన్ అన్న కాపాడు. అరే ఉరుకురా ఫ్రాంక్లిన్, నేనే కాపాడలేకపోతున్నానే. తొందరగా ఎక్కురా బండి ఎక్కు. షించాన్ అమ్మ, ఒక్కొక్కడు ఊర పందులకు మీదకి వచ్చి పడుతున్నారు గాయస్, అర్థమే కావట్లేదు. ఒక్కొక్కడు ఏంట్రా మీరు ఎలా ఉన్నారు? షించాన్ ఒక్కడిని అక్కడనే వదిలేసి వచ్చేసాను. షించాన్ గారు ఏం చేస్తున్నాడు? పదండి షించాన్ గానే తీసుకుని వద్దాం. మన గన్స్ అయితే తీసుకొని వీళ్ళని చెప్పడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చాలా అంటే చాలా జాంబీస్. ఎందుకురా పడేసావు? అసలు మీరు అందరు ఎక్కడి నుంచి విడిపడ్డారా? జాంబీస్ అసలు ఎవరా ఇన్వెషన్ చేసింది? ఓ మై గాడ్, ఇక్కడ నుంచి ఓ మై గాడ్. గన్నులు తీసుకో, షూట్ చేసి అన్ని జాంబీస్ షూట్ చేసేయి. ఓకే, ఇవన్నీ కూడా గన్నులు తీసుకొని ఇవన్నీ షూట్ చేసేద్దాం. ఓకే పదండి షించాన్కి అయితే వెళ్ళి అడుగుదాం. పదండి, షించాన్కి ఏమైనా తెలుసా అని అడుగుదాం. పదండి ఇంకా. ఓకే ఇంకా వస్తూనే ఉన్నాయి, చాలా అంటే చాలా జాంబీస్ వస్తూనే ఉన్నాయి, ఇంకా స్పాన్ అవుతూనే ఉన్నాయి జాంబీస్. అసలు ఎవర్రా ఇలా చేసింది? సిటీ మొత్తం నాశనం అయిపోయింది మొత్తము. ఎవడ్రా సచ్చినోడు? ఆగండి, వీళ్ళందరినీ వేసేద్దాం. ఓకే పదండి, ఇప్పుడైతే మనమైతే షించాన్ కాడికి అయితే వెళ్దాం. షించాన్ ఏం చేస్తున్నాడో చూద్దాం పదండి. ఇక్కడైతే షించాన్ ఎక్కడున్నావు? షించాన్ అన్న కాపాడన్నా. వచ్చేసిండ్రా, ఇప్పుడే వచ్చేసాను తొందరగా. ఇప్పుడైతే మనమైతే బండి అయితే ఎక్కించి వెళ్ళిపోదాం. పదండి, ఇప్పుడు ఎక్కడికో అక్కడికి వెళ్దాం. అన్నా కానీ నాకు బండి ఎక్కడికి రాదే. ఎందుకు షించాన్, నువ్వు 1 సీటర్ నడుపుతున్నావు అన్నా? అరే నాకు క్షమించురా, నేను బండి కూడా తెచ్చుకోవడం మర్చిపోయాను. ఇప్పుడు మనకు ఒక కార్ అవసరం. కార్ ఉంటేనే మనమైతే వెతకగలం. కార్ ఉంది అన్న. ఎక్కడ? అక్కడ ర్యాంప్ పక్కన నేను చూశాను. ర్యాంప్ పక్కన చూసావా? అసలు నిన్నేమన్నా చేశాయేంటి కొంపదీసి జాంబీస్? ఏం చేయలేదన్నా, ఇది మీ దగ్గర వచ్చి కొరికింది ఒక జాంబీ. ఏంటి కొరికిందా? ఏం మాట్లాడుతున్నావు షించాన్? నాకు అసలు భయం వేస్తుంది నువ్వు చెప్తుంటేనే. అది జస్ట్ కొరికిందన్న, నాకు జస్ట్ కొంచెం నొప్పి లేచింది అంతే. ఇప్పుడు ఏం చేయాలి గాయ్స్? ఓకే, ఇక్కడ లంబర్గిని అయితే ఉంది గాయ్స్, ఈ లంబర్గిని వేసుకొని అయితే వెళ్ళిపోదాం పదండి. ఓ మై గాడ్, మళ్ళీ కింద పడ్డాను. ఈ లంబర్గిని అయితే చాలా అంటే చాలా బాగుంది, ఫాస్ట్గా వెళ్తాను అనుకుంటున్నాను. షించాన్ నిజంగా చెప్పు, అసలు ఏమైందో చెప్పు షించాన్. నువ్వు కూడా జాంబీలేక అయిపోతావు షించాన్. నేనేం చెయ్యనేనన్నా, నేను అక్కడ ఉరుకుతున్నాను కంటెంట్ కోసం వీడియో తీసుకుంటే అక్కడ వచ్చిన మీదకి కరిచిండా? అసలు ఏం మాట్లాడుతున్నావురా? నీకైనా అర్థమవుతుందా? ఏమో అన్న, నాకు తెలియదు. సర్లే, ఇప్పుడైతే మనమైతే ఇలా వెళ్ళిపోదాం పదండి. అయినా అన్న, నువ్వు లాస్ట్ టైం సూపర్ హీరో అయ్యావు కదా, ఈసారి కూడా సూపర్ హీరో అయ్యి మన నీ కాపాడొచ్చు కదా. అరే సూపర్ హీరో అయ్యింది నేను కాదురా, నన్ను మార్చింది డోరేమోన్, అది కూడా 24 అవర్స్కి. అవునా? అరే కరెక్ట్ ఆన్సర్ రా. డోరేమోన్ ఎక్కడున్నాడు ఇప్పుడు? డోరేమోన్ ఎక్కడ ఉంటాడు? వాళ్ళ ఇంటికాడ ఉంటాడు. ఒక్క నిమిషం యూటర్న్ చెప్తాను. మంచి ప్లాన్ వచ్చాయి.
ఓకే గైస్, నాకు ఒక పెద్ద బెస్ట్ ఐడియా వచ్చేసింది. రండ్రా జాంబీస్ అందరిని వేసేసాను. ఇప్పుడైతే కార్ తీసుకొని డోరిమోన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. అండ్ డోరిమోన్ మనకి సహాయం చేస్తాడు, ఎందుకంటే డోరిమోన్ దగ్గర ఇన్వేటర్ లాంటి క్యాచెస్ అయితే ఉంటాయి. సో పదా వెళ్దాం. మంచి తెలివి ఉందన్న నీకు. సరే పద అన్నాడు. ఏంద్రా ఇది నడుస్తలే. ఓకే వచ్చేసాం గాయస్ డోరిమోన్ వాళ్ళ ఇంటికి. డోరిమోన్ ఎక్కడున్నావు? డోరిమోన్ అన్న ఇగో ఇక్కడ ఉన్నాం. డోరిమోన్, ఓ మై గాడ్, జాంబీస్ వస్తున్నాయి. ఓడి అమ్మ, అరే ఈ డోర్ కూడా లేవు. అరే ఏం చేస్తున్నారా మీరు బయట? మళ్ళా కనిపించుకుంటారా? డోరిమోన్ నిన్ను కూడా కలిసి నువ్వు కూడా జాంబీ అవుతావు. డోరిమోన్ ఏం చేస్తున్నావు? ఆగు ఫ్రాంక్లిన్, నేను జాంబీ నేమ్ కాను, నేను ఒక రోబోట్ని. ఓ ఓకే, ఇప్పుడైతే ఈ గన్ను తీసుకొని జాంబీస్ అయితే వస్తున్నాయి. జాంబీస్ని కూడా కొట్టేద్దాం. అసలు డోరిమోన్ నీకు తెలుసా ఈ జాంబీస్ ఎలా వచ్చాయి అనేసి? నువ్వు లాస్ట్ టైం ఒకరిని చంపావు కదా, వాళ్ళ తమ్ముడు సైంటిస్ట్ అంట. ఏంటి సైంటిస్ట్? అసలు ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళ తమ్ముడు సైంటిస్ట్ ఫ్రాంక్లిన్. వాళ్ళ తమ్ముడు డైరెక్ట్ ఇక్కడ నుంచి లాస్ ఏంజల్స్కి వెళ్ళిపోయాడు. అంటే వాడేనా మన ఇండియన్ వ్యక్తి మొత్తం నాశనం చేస్తున్నాడు? అవును ఫ్రాంక్లిన్, వాడు మన దగ్గర ఉన్న సీరంని తీసుకొని జాంబీల్ లెక్క మనుషులను మార్చి మన మీదకి విసిరాడు. దాని తర్వాత వాడు లాస్ ఏంజల్స్కి పారిపోయాడు. అవునా? ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇప్పుడైతే మనం మన ఇంటి పైకప్పుకైతే వెళ్దాం. సరే పద వెళ్దాం డోరిమోన్. అయినా మీదకి వెళ్ళి ఏం చేస్తాం? నేను మీకు తప్పించుకునే దారైతే ఇస్తాను. మరి నువ్వెలా? అది వేరే విషయం, నేను తర్వాత వస్తాను. నేనే లాస్ ఏంజల్స్కి వచ్చి మీ అందరినీ కలుస్తాను. ఓకే డోరిమోన్, మీదకైతే వెళ్దాం పదండి. ఇక్కడ నుంచి ఇలా వెళ్దాం. ఇక్కడ నుంచి వెళ్దాం గైస్. ఏంది ఇక్కడ ఈ నోబితా గాడి రూమ్ ఇది. ఓకే మంచిగా ఉంది. హోమ్ టూర్ అయితే వేసేసాను గైస్ నేను చెప్పినట్టే. కానీ మీరైతే లైక్లు అయితే కొట్టకండి. ఓ డోరిమోన్ ఇప్పుడైతే చెప్పు, అయినా వీటినన్నిటిని ఎలా ఆపగలుగుతాం? ఫ్రాంక్లిన్, ఇప్పుడు ఇండియన్ బైక్ ఎండ్ అయిపోతుంది, ఒక కొత్త ఎరా స్టార్ట్ అవబోతుంది. అదే GTA 5 ఎరా. ఇప్పటి నుంచి మనం అందరం GTA 5కి తప్పించుకోవాలి. వరల్డ్ మొత్తం ఎండ్ అయిపోతుంది. అవునా? ఇప్పటి నుంచి మనం లాస్ శాంటోస్లోనే ఉండాలి. నేను ఇందులో ఉన్న కొన్ని శాంపుల్స్ని తీసుకొని మెల్లగా లాస్ ఏంజల్స్కి వస్తాను. అప్పటి వరకు నువ్వు ఇంకా షించాన్ వాళ్ళ తమ్ముడిని కనిపెట్టి ఆ సైంటిస్ట్ ఎందుకు ఇలా చేశాడా అని నిందించండి. సరే డోరిమోన్, ఇప్పుడు వెళ్ళాల్సిందేనా మేము? వెళ్ళాల్సిందే, నేను ఇక్కడ ఉంటాను. నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. వద్దు డోరిమోన్, నువ్వు కూడా మాతో వచ్చే ఇప్పుడే. కష్టం, ఎందుకంటే అందులో 2 సీట్లు ఉన్నాయి. ఓ మై గాడ్, ఎక్కడికి వచ్చాం గాయస్ మనము? ఓ మై గాడ్ గాయస్, మనం అయితే డోరిమోన్ లాస్ శాంటోస్లోకి ఇన్వేటర్ తీసుకొని పంపించేసాడని మనం ఎక్కడున్నా? ఓ మై గాడ్, కార్ కింద పడిపోతుంది. ఎలా ఎగరాలరా ఈ కార్తోని? ఓకే దీనికి కింద బూస్టర్స్ అయితే ఉన్నాయి కదా, ఇంత ఎగరొచ్చు మనం ఈ కార్తోని. ఓకే కొంచెం ముందుకి మెల్లగా ల్యాండ్ అవుదాం, సేఫ్ ల్యాండ్ అయితే అవుదాం. షించాన్ బ్రతికి ఉన్నావా? ఇంత పెద్ద పని చేసింది కాబట్టి మనం బ్రతుకున్నావా? లేదంటే అప్పుడే జాంబీస్ వచ్చేటోళ్ళం. అవునా? డోరిమోన్ ఎప్పుడు వస్తాడు? డోరిమోన్ కావాలి. డోరిమోన్ బాధ వేస్తుండు. మనం వస్తా అన్నారు కదా, ఇప్పుడైతే మనం ఇక్కడ జీవించాలి. మన దగ్గర ₹1 కూడా లేదన్నా. మనం ఇక్కడ ఏదో ఒక జాబ్ చేసుకొని మిలియన్ ఇలా అయ్యి సైంటిస్ట్ని కనిపెట్టాలి. ఓకే మనం కేసు ఇక్కడ ల్యాండ్ అయితే అవుదాం. ఓ మై గాడ్, పెద్ద సౌండ్ అయితే చేశాను అండ్ ఇల్లీగల్గా చేశాను. మన దగ్గర సిమ్ కార్డు కూడా లేదురా. అంటే మన పాత సిమ్ కార్డు అక్కడి నుంచి తీసుకొని వచ్చేసాం. ఇప్పుడు పోలీసులు మన వెనకాల పడతారు. మరి ఇప్పుడు ఏం చేద్దామన్నా? నాకేం తెలుసు. డోరిమోన్ కావాలి. డోరిమోన్ ఎంతో వచ్చి పని చేసి మళ్ళీ అందులో మునిగిపోయాడే. కానీ ఇప్పుడు మనం ఏం చెయ్యలేము. సర్లే, ఈ కార్ అయితే ఎక్కువ. మనమైతే ఇప్పుడైతే వెళ్ళిపోదాం. పోలీసు అయితే వస్తున్నారు. ఒక్క నిమిషం అన్నా, ఇక్కడ యూటర్న్ అన్నా. ఏంటన్నా నువ్వు ఇలా పెడుతున్నావు? కొంచెం ఆగురా, ఇది ఎలా తీయాలో అర్థమే కావట్లేదు నాకు. అసలు చాలా డిఫరెంట్గా ఉంది కారు. ఓకే ఇక్కడ నుంచి తీసాను. ఒక్క నిమిషం ఆలోచించాను. ఎక్కువ గాయస్ అయిపోయింది. గన్ను తీసుకొని వచ్చేసారు గాయస్ పోలీసులు. మనం షూట్ చేస్తూనే ఉన్నారు. అన్నా జల్ది తీయన్నా, లేదంటే నేను బుగ్గపాలైపోతానే. నూరేళ్ళు బ్రతుకుతావు రచించాను.
ఎక్కి ఎక్కి ఇప్పుడు ఎక్కేసారా చించు జల్దీ. అరే ఈ డోర్ రా, ఆ సైడ్ డోర్ రా. క్యాట్ వాక్ చేస్తావు ఏందిరా నువ్వు? పదన్నా పద వెళ్ళిపోదాం. ఓకే పద గాయ్స్, ఇప్పుడైతే మనమైతే ఇక్కడ నుంచి అయితే ఎగురుదాం పదండి. అండ్ ఇక్కడ నుంచి స్పీడ్ బూస్ట్ అయితే స్పీడ్ అయితే వెళ్ళిపోదాం. ఇంకోసారి అయితే ఇక్కడికి రాని రావద్దు అసలుకి. ఓ మై గాడ్ 2 స్టార్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు మనమైతే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మన దగ్గర ₹1 కూడా లేదు. అండ్ ఈలో పెట్రోల్ అయిపోయినట్టే ఉంది. దీన్ని కిందకి దింపాలి. పోలీసులు వెళ్ళేంత వరకు కొంచెంసేపు అయితే మీదైతే గాల్లో అయితే ఉందాం. అండ్ వచ్చేసారా వాళ్ళకి? ఇంకా రాలే గైస్, ఇక పోలీసులు అయితే వెళ్ళిపోయినట్టే ఉన్నారు. అండ్ ఇంకా వస్తూనే ఉన్నది స్ప్రింట్, వస్తూనే ఉన్నది. అసలు పోలీసులు వెళ్ళండి రే, ఇంకెంతసేపులో ఉంటారు మీరు ఇక్కడనే? కొంచెం గైస్ సమయ గైస్. ఇప్పుడైతే మన స్టార్ ర్యాంక్ ఫ్లేవర్ అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడైతే మనం మెల్లగా కిందకైతే ల్యాండ్ అయితే చించాను. ఇప్పటి నుంచి మనమైతే జాబ్ అయితే చేయాలిరా, ఒక ఇల్లు కూడా కొనాలి. అవునన్నా, ఇప్పటికీ మనం ఇక్కడనే ఉండాలి. ఎందుకంటే మనకి ఇంకో దారి లేదు, ఇంకో చోటు లేదు. అయినా కూడా చాలా బాగుంది. ఈ సిటీ కూడా చాలా బాగుందన్న. కారు కూడా చాలా బాగుందిరా, చాలా ఫాస్ట్ వెళ్తుందిరా. ఓ మై గాడ్, ఓ షిట్ తోడి అమ్మ ఫ్లాష్ మ్యాన్ అయిపోయింది. అంత ఫాస్ట్ అవసరం అంటారు కారు? ఫ్లాష్ మ్యాన్ చూసిండు, ఫ్లాష్ మ్యాన్ వస్తాడు ఇక తర్వాత మళ్ళీ. పదండి, ఇప్పుడైతే మనమైతే షించాన్ గాడు మీదనే ఉన్నాడు. సో ఇప్పుడైతే మనమైతే ఇక వెళ్ళిపోదాం, షించాన్ని కాపాడదాం. పదండి, వాడు కార్లోనే కూర్చున్నాడు. సో ఎక్కురా పరిగెత్తురా ఫ్రాంక్లిన్. షించాన్ ఎక్కడున్నావు? మై గాడ్, షించాన్ మాయమైపోయాడు గైస్. ఓ గుర్తుతూనే ఉన్నారు రా మీరు. ఇప్పుడు మనం ఇందులో జీవించాలి గైస్, మన డే 1 లాస్ ఏంజల్స్లో. సర్లేదు, ఇంకా మెల్లగా వెళ్ళిపోదాం పదండి సైడ్ నుంచి. కార్లో కూడా ఎవ్వరు లేరు, కార్లో పెట్రోల్ కూడా అయిపోయింది. సర్లేండి ఇప్పుడు వెళ్దాం. ఓ మై గాడ్, మళ్ళీ గుద్దాడే వచ్చినోడు. అరే బాగు పడవరు, అరే మంచులను గుద్దుతున్నాడు. ఓ మై గాడ్, మళ్ళీ పెట్టండి గైస్. కనికరం లేదు ఎవరికి కూడా. ఓకే గైస్, ఇదైతే మన ఫస్ట్ వీడియో GTA 5, సెకండ్ వీడియో యాక్చువల్లీ GTA 5లో. సో లాస్ట్ టైం అయితే స్పైడర్ మ్యాన్ సిరీస్ అయితే చేశాను, అది ఎవరైతే చూడలేదు. సో చూడండి. అండ్ కింద లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఓకే మరి, బాయ్, సీ యూ, టాటా, గుడ్ బై. అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ అయితే వస్తాను మంచి కాన్సెప్ట్తోని. నెక్స్ట్ ఎపిసోడ్ చాలా బాగుంటుంది. సో ఓకే మరి, రైట్ మనం బాయ్, సైనింగ్ ఆఫ్, టేక్ కేర్.